తిరుగుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా కానీ అజ్ఞానులు అభివృద్ధి ఏంటంటే మా దేవుడు లేకపోతే మీరు అంటున్నటువంటి దేవుడు మేము చేయాల్సిపోయినా మా దేవుడిని మేము సేవిస్తున్నా మాకు జరగడం లేదా మేము కొనసాగలేదని గ్రంథకర్త చాలా ఆశయంగా చాలా ఎత్తుగా చెప్తాడు. ఆయన ప్రేమ అందరి పట్ల అతి విధంగా ఉంది. అది నీతిమంతుల మీద అయినప్పటికీ అనీతిమంతుల మీద అయినప్పటికీ పాపం మీద అప్పటికీ పరిశుద్ధుల మీద ఆయన వచ్చింది పాపను సంరక్షించడానికి. అలాంటి మరొక వాక్యం అంటారు కదా, ఆయన రావడం కానీ లేకపోతే వాటిని రక్షించబడటం కానీ ఆయనకు సంతోషదాయకం కానీ అదే హెస్కేల్ గ్రంథకర్త కూడా అదే మాట చెప్తాడు. దుర్మార్గులు విషపులు ఆత్మ పరిరక్షించబడి నీతిమంతుడు న్యాయవంతుడుగా సన్మార్గుడుగా ఈ లోకాన్ని విడిస్తే నాకు సంతోషకరం. కానీ ఆత్మలో చనిపోతే యోహాన్ గారు కూడా ఆత్మలో చనిపోతే నేను రాలేకపోతారు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాను. అందరూ కూడా ప్రార్థన చేస్తే అందరం ప్రార్థన చేస్తే రెండు పోట కోరికలు ఉన్నాయి. ఫైనల్ కి సత్యమే గెలుస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడిగా జయం చూశాడు కనుక ఆ మార్గాన్ని మనం ఆయనే అనుసరిస్తుంటే చివరికి సత్యమే జయిస్తుందని కూడా చెప్పగలం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం చెప్పండి. మీ సాక్ష్యాలు దేవుని సన్నిధిలో పంచుకుంటే మన మధ్య ఆయన సంచరిస్తూ ఉంటాడు. మన అదేన మాటలు ఆయన ఆలకించాలి. చెప్పకపోతే మన మనుషులు పెట్టే కాదు. కొనుక్కొని అమ్ముతున్నాడు. బాగా ఎన్ని వసంత వాసింది నాకు చెప్ప బిస్కెట్లు ఐడియా ప్రభుని చూడగా కృతజ్ఞతతో ప్రతి నిమిషము ప్రభుని విసుగక ప్రార్థించుమా. దావీదు ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు. ఎక్కడ సింహం బోన్లో ఉండి ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళు దేవుడు మూసాడే లేదమ్మా. దానియేలు బతికించాడు దేవుడు. రాజు వచ్చి దానియేలు రాజుకు ప్రేమే కానీ ఆ దేవతకి మొక్కలేదని దానియేలు పక్కన వాళ్ళందరూ రాజుకు సాడని చెప్పి సింహాల నోళ్ళు వేయించాడు. సింహాల నోళ్ళు ముంచాడు. సింహాలను ఎవరు వేస్తా ఉన్నాయంట. దానియేలు మాత్రం సింహాలు చుట్టూరు ఉన్నాయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజు దూరం చూస్తున్నాడంట. అయ్యా దానియేలు, దేవుని కుమారుడా, నువ్వు బ్రతికే ఉండవంటయ్యా అని అడుగుతున్నాడు. రాజా, నీ అందు నేను దయగలిగిన వాడనైతే
నన్ను ఈ గుహలో నుంచి బయటికి తీయండి, నేను సజీవుడిగా ఉన్నానని సమాధానం చెప్తున్నాడు దానియేలు. అన్నకి బిడ్డలు లేకపోతే అన్నింత తొలగించుకోవడానికి అన్న ఏం చేసిందివా? ఏం చేసింది? ప్రార్థించింది కదా. ఎక్కడ? దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ఏడుస్తా ప్రార్థిస్తుంటే అక్కడ ఏలియా భక్తులు వచ్చి అంటున్నాడు, మా నువ్వు ద్రాక్షారసం తాగేవా, మద్యం తాగేవా, ఏంది నీ పెదవులు మాత్రం వినపడతాయి కానీ నీ స్వరమైన పట్టలేదు అని అనుకున్నాడు. అయ్యా సాక్షి. అయితే నేను మద్యం తాగలేదు, ద్రాక్షారసం తాగలేదు, నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా అని చెప్పి చెప్తుంది దైవ సేవకుడికి. తప్పకుండా మా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, మీదటి దినాలలో నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పి తప్పకుండా పొందుకుంది. ప్రార్థనలో చాలా శక్తి ఉందమ్మా, బలం ఉంది. ఎవ్వరు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రికి చెప్పుకో. మా స్నేహితులకి చెప్పుకోలేము, తల్లిదండ్రులకి చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. కానీ యేసయ్యకి మనము అన్ని చెప్పుకోగలగాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి. మనల్ని చేతులు చాపుతా ఆయన మనల్ని పిలుస్తా ఉంటాడట. ఓ నా కుమారుడు, నా కుమార్తె, నా దగ్గరికి రా, నీ ప్రయాసం ఎందుకు, నీ దుఃఖం ఎందుకు, నీ బాధ ఎందుకు. కానీ నేను మా అమ్మ దగ్గరికి నా దగ్గరికి చెప్పుకోలేను, మా తమ్ముడికి చెప్పుకోలేను. అందుకని నేను ఊరికి కొట్లాడలేదు. కానీ నా రక్తం కష్టంతో నేను బతుకుతున్నాను. ఇప్పుడు కూడా భర్తకి తిట్టుతా కూడా నేను ఎవరికి పోయితే అది నేను అడగలేదు. నా బిడ్డలు చాపుకుంటే మా అత్తమ్మ ఉన్నప్పుడు మా బావతో నా 2,000 రూపాయలు పంపించాను. కానీ ఇప్పుడు కూడా భర్త అందరూ తింటా చేస్తా ఉన్నా కూడా నేను అవన్నీ తీసేసుకొని ఇంట్లోనే పాత్ర చేసుకుని ఇంట్లోనే ఉంటాను. వచ్చిన రోజు పాత్ర పత్తను కానీ నా కొడుకు అందరూ పాత్ర చేయాలి. కిడ్నీలు ఒకసారి లేవు. దేవుడు సంవత్సరాలలో కూడా నేను మామూలుగా మాత్రం కానీ మా బావనేనండి ఎక్కువ ఆదుకున్నాడు. మా ఆయన తెలియకుండా కూడా నాకు చేయకుండా 2,000 మా పెద్ద పిల్ల కూడా చేసేవాడు. ఎప్పుడైనా అదంతా దేవుడు తెలుసు. అందరూ 2 చేతులు పైకి ఎత్తి కళ్ళు వేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉంది ఈ సంవత్సరం అయిపోయి. అందరూ 2 చేతులు పైకి ఎత్తి అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రార్థనలో ఉండాలి. సైలెన్స్ కూడా పిల్లలు అందరూ 2 చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకొని ఒక్క 10 నిమిషాలు ఉంది. 2024 సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు హల్లెలూయా. ఈ సంవత్సరం ఏదైనా ఆపదలు జరిగి అపాయాల నుంచి తప్పించబడ్డ ప్రతి ఒక్కరికి అందరూ హల్లెలూయా చెప్పాలి. మన కుటుంబాల్లో దీవెన కలిగిందన్న ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్పాలి. అందరూ కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు దేవుడు మన కుటుంబాల్లో చేసిన మేలును బట్టి, మన సంఘంలో చేసిన మేలును బట్టి, పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు ఇచ్చిన దాన్ని బట్టి, వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు జరిపించిన దాన్ని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ఒక్క 10 నిమిషాలు. ఇప్పటివరకు అందరూ ఆటలాడారు, నవ్వుకున్నారు, అన్నీ చేశారు. ఒక్క 10 నిమిషాలు దేవునితో మనం మాట్లాడాలి. ఇప్పటివరకు అందరూ ఒకరితో మాట్లాడుతున్నారు. ఒక్క 10 నిమిషాలు దేవునితో మాట్లాడాలి. దేవా, ఇంతవరకు మీరు మా కుటుంబాలు చేసిన మేము బట్టి వందనాలు.
ఈ సంవత్సరం అంతా మీకు ఆయాస్కరమైన జీవితం మేము జీవించి ఉండేదైతే మమ్మల్ని క్షమించండి ప్రభా. మీకు ఆయాస్కరమైన జీవితాన్ని మేము జీవించి మమ్మల్ని క్షమించండి ప్రభా. అందరు నోరు తెరిచి ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. ఇదే సమయం, ఇదే రక్షణ దినం. ఈ టైం ఎవరికి లేదు. ఈ సమయం అందరు యవనస్తులు అయితేనేమో పెద్దవాళ్ళు అయితేనేమో ఎంతో ఉల్లాసంగా బయట తిరుగుతున్నారు, అపాయాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు మనకి చక్కటి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మా ప్రాణముల కోసం, మా పాపముల కోసం, మా దోషం కోసం లోపానికి నందండి ఆ పరమాశ్వరి అని విడిచిపెట్టి ప్రభు మా కోసం వచ్చారు తండ్రి. మమ్మల్ని నీతి మంత్రులుగా తీర్చేదానికి వచ్చారు గొప్ప తండ్రి. మేము చేసిన పాపాలకి, మేము చేసిన దోషాలకి మీరు కలువరి శిలువలో మరణించారు ప్రభువా. ఇక నుంచి అయినా తండ్రి ప్రభా మీ యొక్క త్యాగాన్ని మేము గుర్తెరిగి లోకంలో జీవించాలి ప్రభువా. అంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిర్వటువంటి మమ్మలను తండ్రి మీరు ఇంకా నా తండ్రి నిలబెట్టుకున్నారు, మీ చేతుల్లో చేసుకున్నారు గొప్ప తండ్రి. నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినైనా మీరు తీర్చుకోలేదు దేవా. ఈ విధంగా మీ సన్నిధానంలో ఉన్నామంటే రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రభా యెహోవా నామములో కీర్తన పాడుటకునైనా మాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఎంత మంచి దేవుని మేము కలిగి ఉన్నాం ప్రభా. ఈ లోకంలో తండ్రి గర్వంగా నాయన మేము ఉండాలి ప్రభా. వచ్చుకున్నటువంటి తలలు నాయన మా తలను పైకెత్తిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో ఒకరైనా ఒకరు ప్రేమ ఒకరైనా ఒకరు క్షమాపణ మనసు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 25వ సంవత్సరంలోనైనా మేము ప్రవేశించబోచుండగా ప్రభా నీ నూతన దీవెనను ప్రభా మా అందరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఉంచండి తండ్రి. అవసరముల కొరతలు సింహాసనముపై ఆశీర్వాద
అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థన చేయండి, క్లుప్త ప్రార్థన చేయండి. ఇంకొక 7 నిమిషాల టైం ఉంది. ఈ సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడిన మేలుని బట్టి ప్రార్థన చేయండి. కొత్త సంవత్సరంలో మనందరం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. 10 నిమిషాలే ఉంది, ఇంకొక 7 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అద్భుతగాడ ఆశ్చర్యగాడ ఆలోచనకర్త ఇచ్చిన తండ్రి బలవంతుల దేవా స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. నా రాజ్యం ఇలా నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్యా మీకు స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. నా రాజ్యం ఇదిగో నా తండ్రి మరి రాత్రికాల సమయంలో ప్రభువా మేము ఇక్కడ చిన్న మందగా కూడుకుని ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను ప్రభువా నాకు మాకందరికీ నీ దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా రాజా ఆయా సంవత్సరం మొదలుకొని ప్రభా మరి ఈ చివరి క్షణం వరకు కూడా ప్రభా మరి నీవు మమ్మల్ని ఎంతగానో ప్రభా మరి కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల క్రింద కాచుతుందో ప్రభా ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ రెక్కల చాటున దాచి ఉంచావు నా తండ్రి. అందరి బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. అయా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు నా తండ్రి. వారి కుటుంబాల్లో ప్రభా మరి నీవు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయా మరి నీకు సాక్షులుగా నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయా ఇదిగో నా తండ్రి సజీవులే నీవు స్తుతించుదురు కానీ మృతులు నన్ను ఏల స్తుతించదని సెలవిచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కూడా ప్రభా సజీవుల లెక్కలో ఉంచి ప్రభా మరి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభా నాకు మాకు ప్రభా దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా రాజా. అయా ఇంటి దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు నా తండ్రి. అయా ఇంటి కృపను భాగ్యాన్ని మాకందరికీ దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా రాజా. అవును ప్రభా ఏమిచ్చినా కూడా ప్రభా మీ రుణాన్ని మేము తీర్చుకోలేనటువంటి వారు తండ్రి. అయా మట్టి వారము మట్టి వారము దానికి చెదరగట్టు బొట్టులాంటి జీవితాలకు తండ్రి. అయా ఎంతో శ్రేష్టమైన ఈవులను ఇచ్చాము తండ్రి. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా రాజా. అయా తల్లి మర్చిన తండ్రి మర్చిన నేను నిన్ను మరవనన్న గొప్ప దేవుడు నా తండ్రి. చూడుకున్న అరచేతిలో నేను చెక్కి ఉన్నానని సెలవిచ్చిన గొప్ప దేవుడు నా రాజా. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మరి ఈరోజు మా కొరకు ప్రభు మరి జీవించిన వాగ్దానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఏ వాగ్దానాన్ని మా కొరకు సిద్ధపరిచి ఉంచావు నా తండ్రి. మరి అట్టి వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రభు మేము ముందుకు సాగిపోయి కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాము నా తండ్రి. ఆయా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మీరు పేరు పేరు వస్తా మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి నాయన. చిన్న నుండి పెద్దల వరకు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని నా తండ్రి. ఇంటి ధన్యతలు కృపను ప్రభు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఒకసారి నా తండ్రి గత కాలం అంతా కూడా ప్రభు కాచి కాపాడి మరి ఒక నూతన సంవత్సరాన్ని నాకు మాకందరికీ కూడా ప్రభు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రాంతాన్ని పాసనలో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఈ సంవత్సరం అంతా వారికి మంచి చదువుని మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయను గాక. అందరికీ హ్యాపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా. నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా.
సంవత్సరములు వెడుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా. దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచి గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు. నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు. సంవత్సరమంతా కాపాడినావు. నీ బ్రతుకు దినములన్నీ ఏలియవలె నీవు పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు. పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు. నూతన క్రియలతో నన్ను నింపినావు. సరికొత్త 25వ సంవత్సరంలోకి మనము అడుగుపెట్టాము. అరగంట ఉంటుంది. రాజకాలంలో దేవుడు ఈ సత్యవాక్కులు మనతో మాట్లాడిన మాటలు మీరందరూ మీ హృదయాలలో భద్రపరచుకొని ఈ నూతన వాక్యాన్ని మీ హృదయాలలో ఫలింపు చేయాలి. ఫలింపు ఎట్లా? ఎవరు నా యందు నిలిచినో నేను ఎవరి యందు నిలిచిన వాడు బహుగా ఫలించును అన్నాడు. ద్రాక్ష వల్లి లేదు, తీగల మీరు అన్నాడు కదా. తీగలగా మనం ఉండాలి. ఆయన చుట్టుకొని ఆయన అంటు కట్టుబడి ఉంటుంది. బహుగా మీరు ఫలిస్తారన్నాడు. దేవుడు అట్టి ఆశీర్వాదాలు మనకందరికీ ఈ నూతన సంవత్సరంలో దయచేయును గాక. మన కుటుంబాలలో దయచేయును గాక. మన పాలనలో దయచేయును గాక. ఆయన దయా హస్తము కృపాహస్తం మనందరి మీద ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా కనికరం గల నా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ అమూల్యమైనటువంటి వాక్కులు, ఈ బంగారు వాక్యములు ప్రభా నా తండ్రి మాకు అందరికీ వినిపించినావు. గొప్ప తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి మాటలనైనా మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభా. దయతో క్షమించండి ప్రభా. ఈ నూతనమైనటువంటి సంవత్సరాలలో నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా నాయన మీ ఇష్టమైతే ప్రభా మందిరం ప్రభా కొంచెం ముందుకు పెంచాలనే ఆలోచన నాయన ఆలోచన సఫలం చేసే దేవుడు నీ తండ్రి. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు నా తండ్రి. ఎందుకు పనికిరానటువంటి వారము ప్రభా దేవా. అలాంటప్పుడు అలాంటి మమ్మలను తండ్రి మీరు ఇంకా ప్రేమిస్తూ జీవిస్తూ ఆశీర్వదిస్తూ మా ప్రతి అక్కర్లో తీరుస్తున్న మీ దైవకే దేవాన్ని పాదములు వందనములు స్తోత్రములు. ఈ సన్నిధానంలో తలవంచినటువంటి ఒక్కొక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా కుటుంబాలను సరిచేయండి, మా జీవితాలను సరిచేయండి, మా బ్రతుకులు సరిచేయండి ప్రభా. నా తండ్రి ఆ చిన్న బిడ్డ నా తండ్రి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టినప్పుడు ప్రభా అవి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆకలి తీర్చినాయి ప్రభా. అట్లాంటి జీవితం నా తండ్రి మాకందరికీ దయచేయమని ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ సమయాన్నంతటి ప్రభా మీ మహిమాత్మము వాడుకొని మహిమ పొందమని మా జీవితాలకు మేలు ఆశీర్వాదములను దీవెనలు దయచేయమని ప్రభా. ఇంకా నా తండ్రి ఏ బిడ్డలైనా నిర్లక్ష్యంతో ఉన్నారేమో తండ్రి అలాంటి హృదయాలను సరిచేయండి.
హృదయాలను తీసివేయండి. మాంసపు మీరు మాకు అందరికీ దయచేసి లోబడే స్వభావం, తగ్గింపు స్వభావం తల్లి మాకు అందరికీ దయచేసి ఒకరు ప్రేమ కలిగి లోకంలో జీవించి నీ రాజ్యము, నేను ఇచ్చే రాజ్యంలో నా తల్లి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ మహిమలో మమ్మల్ని అందరినీ చేర్చుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ వాగ్దానములు నా తల్లి బిడ్డలు తీసుకొని పోవచ్చుండగా వారి జీవితాలలో ప్రభా ఆ వాగ్దానాలు మీరే నెరవేర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో తగ్గించుకొని అతి మీరే వారిని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. తైలముతో నన్ను అంటినావు, నూతన క్రియలతో నన్ను నింపినావు, సరికొత్త తైలముతో నన్ను అంటినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా, నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా.